దేవగుడిపల్లిలో ఒక కార్యక్రమం నిర్వహించారు. అదేంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. ఆ 3 లక్షల పేద కుటుంబాలకు ఈ రోజు ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామంటూ ప్రకటించారు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చారు. కేవలం ప్రకటన ఇవ్వడం కాదు, స్పష్టంగా చెప్పారు. 2024 జూన్ లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు పూర్తి చేసిన 3,192 ఇళ్లను ఈ రోజు పేదలకు ఇవ్వబోతున్నామంటూ ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన ఇచ్చింది. చాలా మంది అవాక్కయ్యారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇల్లు మంజూరు చేశారు, ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎప్పుడు ఈ 3 లక్షల ఇళ్లను పూర్తి చేశారు అన్న ఒక మీమాంసకు గురయ్యారు. ఈ రోజు దేవగుడిపల్లిలో 3 లబ్ధిదారులను పిలిచి మహిళల్ని వాళ్ళ చేత మాట్లాడించారు. వాళ్ళైతే అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం లేకుంటే మాకు ఇల్లు వచ్చేవే కాదు అన్నట్టుగా మాట్లాడారు. కానీ చాలా మందికి అసలు ఎప్పుడు ఇల్లు మంజూరు చేశారు, ఎప్పుడు నిర్మాణం పూర్తయింది అనేది ఒక పెద్ద ఫజిల్. అయితే అలా మాట్లాడించిన వాళ్ళలో ముంతాజ్ బేగం అనే మహిళ ఒకరు కాగా హేమలత మరొకరు. కానీ వీళ్ళిద్దరు ప్రొఫైల్ చూస్తే వీళ్ళకి ఇల్లు ఎప్పుడు మంజూరయ్యాయి, ఎప్పుడు ఇళ్ల నిర్మాణం పూర్తయింది అనేది ఆన్లైన్ లో వివరాలు చూస్తే మొత్తం వ్యవహారాలు బయటకు వచ్చేసాయి. వీళ్లకు 2022లోనే ఇల్లు మంజూరైంది. 2022లో అంటే జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరికి కూడా 2022లోనే ఇల్లు మంజూరైంది. ఆ తర్వాత విడతల వారిగా వీళ్ళకు పేమెంట్లు కూడా జరిగాయి. 2023కే స్లాబ్ కూడా నిర్మాణం కూడా పూర్తయింది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్లాబ్ నిర్మాణం కూడా పూర్తయింది. వీళ్ళంతా ఈ 3 లక్షల ఇల్లుని మేము నిర్మించామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఎప్పుడు మంజూరు చేశారు అంటే 2022లో జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వడంతో పాటు ఆ తర్వాత వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా ఫేజుల వారీగా మొదలు పెట్టారు. తొలి దశలో భాగంగా ఈ ఇల్లు నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మంజూరు చేశారు. విడతల వారీగా పేమెంట్లు చేశారు. దాదాపు పూర్తయిపోయాయి. ఆ 3 లక్షల ఇళ్లను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో డైరెక్ట్ గా రాసేసుకున్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 3,192 ఇళ్లు నిర్మించామని. కానే కాదు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మంజూరయ్యాయి. 2022లోనే విడతల వారీగా పేమెంట్లు ఇచ్చేశారు. 2023కే చాలా ఇళ్లకు స్లాబ్ కూడా పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన ఇళ్లకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేమే ఇళ్లు నిర్మించాం అని చెప్పుకోవడం మాత్రం